తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిన్న న్యాయవాది హత్య ఘటనపై నిరసనగా అసెంబ్లీ ముట్టడికి లాయర్లు యత్నించారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వైపు దూసుకెళ్తున్న న్యాయవాదులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు న్యాయవాదులకు మధ్య తోపులాట జరిగింది. గన్ పార్క్ వద్ద న్యాయవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నిన్న న్యాయవాది హత్య ఘటనపై నిరసనగా అసెంబ్లీ ముట్టడికి లాయర్లు యత్నించారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, నిన్న చంపాపేటలోని న్యాయవాది ఎర్రబాపు ఇజ్రాయెల్ ను అతి దారుణంగా హత్య చేసినటువంటి సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనమే రేకెత్తించింది. అయితే తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనేటువంటి కక్షతో 10 రోజుల పాటు రెక్కి చేసిన తర్వాత ఎలక్ట్రీషియన్ దస్తగిరి అనేటువంటి వ్యక్తి హత్యకు పాల్పడ్డాడు. ఈ కేసుకు సంబంధించి ఒకవైపు పోలీసుల విచారణ కొనసాగుతుంది. మరోవైపు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్స్ అందరూ కూడా వాళ్ళ విధులను బహిష్కరించి నిరసన కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కొద్ది నిమిషాల క్రితమే తెలంగాణ అసెంబ్లీ ముట్టడి కూడా వచ్చినటువంటి సందర్భం ఉంది. దీంతో న్యాయవాదుల్ని అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు మరికొంతమందిని ఇప్పటికే ఆయా పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గన్ పార్క్ వద్ద నిరసన తెలియజేయడానికి వచ్చినటువంటి సమయంలో అడ్వకేట్స్ కు పోలీసులకు మధ్య కొంత వాగ్వాదం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా చాలా మంది అడ్వకేట్స్ ఇదే విధంగా హత్యలకు గురయ్యారు. కాబట్టి గత కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా వాళ్ళు ఆందోళన చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం గన్ పార్క్ వద్ద అసెంబ్లీ ముట్టడికి వచ్చినటువంటి వారందరినీ కూడా న్యాయవాదుల్ని అదుపులోకి తీసుకొని వారందరినీ కూడా గోషమాల్ స్టేడియం కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కోర్టుల్లో విధులను బహిష్కరించి నిరసనలు తర్వాత ఆందోళన కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ హత్యతోనైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారు డిమాండ్ చేస్తున్నట్లుగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ని తీసుకురావాలనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్. We want justice.